అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఈరోజు మనం కూల్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ అండి, 100 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. ఇది నా ఫస్ట్ అచీవ్మెంట్ అండి యూట్యూబ్లో. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కూల్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం కుక్కర్ని ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు, 1/2 కప్పు మిల్క్ మేడ్, 1/2 కప్ ఆయిల్ వేయాలండి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. బెలూన్ విస్కర్తో అయినా పర్లేదు, స్పాచులాతో అయినా పర్లేదు. 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను అండి, షుగర్ పౌడర్. అవన్నీ కలిసిన తర్వాత 1.25 కప్పు మైదా తీసుకుంటున్నాను అండి. 1 మళ్ళీ 1/2 కప్పు. ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలపొడి అండి, అది అందులో వేసేసి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, అన్నీ చక్కగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత విస్కర్తో కలపాలండి. ఒకే డైరెక్షన్లో కలపాలి ఎప్పుడైనా. అయితే కొన్ని పాలు అవసరం అవుతాయి, గట్టిగా అయిపోతుంది కదా, అవి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, కాగబెట్టి చల్లారాలండి. చక్కగా కలుపుతూ ఉండాలి, ఎక్కువ వేయద్దు, కొంచెం కొంచెం వేస్తూ కలిపితే చక్కగా బ్యాటర్ రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ రాసి, కొంచెం ఏ పిండి అయినా పర్లేదు, పైనుంచి వేసి డస్టింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న బ్యాటర్ అంతా అందులో వేసి ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలి. ఏదన్నా ఎయిర్ బబుల్స్ కుక్కర్లో పెట్టేయాలండి. ఒక 35 మినిట్స్ వదిలేస్తే అదే చక్కగా అయిపోతుంది. కుక్కర్లో అంటే గాస్కెట్ పెట్టొద్దు, పైన విజిల్ కూడా పెట్టొద్దండి. ఇప్పుడు ఇది కూల్ కేక్ కదా, 1 కప్పు వరకు షుగర్ తీసుకుని, షుగర్ పౌడర్ అయితే బెటర్, ఇంకా కొంచెం వాటర్ పోసి సిరప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కేక్ రెడీ అయింది కదా, చల్లారిన తర్వాత ఇలా పైన తీసేయాలండి. మంచి స్పాంజ్ కేక్ అవుతుంది. నేను దీన్ని 2 పోర్షన్స్గా కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 3 అయినా చేసుకోవచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం. తీసుకుని ఇప్పుడు దీనిపైన మనం ఇందాక చల్లార్చి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, అది 1 గరిటె వేసి ఆగి కాస్త వేస్తే చక్కగా పీల్చుకుంటుందండి. పీల్చుకున్న తర్వాత డైరీ మిల్క్ సిల్క్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కరిగించాలండి. డబుల్ బాయిల్ చేస్తే కరిగిపోతుంది. దాన్ని కొద్దిగా మధ్యలో అంతా పెట్టేయాలండి. అది కొంచెం మిల్క్ మేడ్ కూడా వేస్తే టేస్ట్ చూడడానికి బాగుంటుందండి. ఇలా చాక్లెట్ అంతా పైన స్ప్రెడ్ చేసి అప్పుడప్పుడు కొంచెం షుగర్ సిరప్ వేసి స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకొక లేయర్ వేయాలండి. పైన మిల్క్ మేడ్ అది వేసిన తర్వాత ఇంకో లేయర్ వేసి దాన్ని కూడా కొంచెం షుగర్ సిరప్ వేయాలి. ఒక్కసారి వేయొద్దు, అలానే కారిపోయేట్టుగా కూడా వేయొద్దండి. కొంచెం వేస్తే అది పీల్చుకుంటుంది. దీంతోనే స్వీట్నెస్ వచ్చి కూల్ కేక్ కదా, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టేస్ట్ బాగుంటుందండి. ఒక డైరీ మిల్క్ మొత్తం పట్టింది, అది మొత్తం స్ప్రెడ్ చేసి మన దగ్గర ఇంకేమైనా చాక్లెట్ బాల్స్ ఉన్నా వేయొచ్చు, లేకపోతే చిన్న సోంపు దొరుకుతుంది కదా కలర్స్ది, అదైనా కూడా వేయచ్చు, బాగుంటుంది. వేసి చిన్నగా డెకరేషన్ చేసుకుంటే, ఇంట్లో చేసుకున్న కేక్ కదా, చూడడానికి బాగుంటుంది, ఏదో ఒక తృప్తి అండి, అంతే. ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేసి నా కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఒక్కసారి నా ఛానల్లో వీడియోస్ చూడండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.